हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। శౌనకాది మహాత్ములు సౌతి ఎదుట కూర్చొని, అయ్యా, నీవు శ్రవణం చేసినటువంటి మహాద్భుతమైన మహాభారత కథను మాకు తెలియజేసి మా జీవితానికి కూడా మార్గదర్శనాన్ని చేయవలసినది అని ప్రార్థించారు. దానికి సంతోషించినటువంటి ఉగ్రశ్రవుడు, ఆయనే సౌతి, తాను జనమేజయ మహారాజు చేస్తున్నటువంటి సర్పసత్రంలో అవిరళ ప్రవాహమానముగా శ్రవణము చేసినటువంటి మహాభారత కథను సవిస్తారంగా బోధిస్తూ ఉన్నాడు. ఈ మహాభారతాన్ని జనమేజయ మహారాజు ప్రార్థనను ఆలకించిన వాడై వ్యాస భగవానుడు వైశంపాయనుల వారిని ఆజ్ఞాపిస్తే వైశంపాయనుల వారు ఈ కథా ప్రవచనం చేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైనటువంటి రసప్రవాహంలో జనమేజయ మహారాజు ఇలా కోరుకున్నాడు. జనమేజయ ఉవాచ సంభవం భరతస్యాహం చరితం చ మహామతేః శకుంతలాయాః చోత్పత్తిం శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఓ వైశంపాయను యతీంద్ర, భరతవంశములోని మహనీయులైనటువంటి రాజుల గురించి ఎంత వింటే అంత సంతోషం కలుగుతూ ఉన్నది నాకు. వారి దివ్య చరిత్రల ద్వారా ప్రభావితున్నై నేను తదనుగుణమైనటువంటి దర్శనాన్ని పెంపొందించుకొని నా జీవితాన్ని కూడా సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి అటువంటి భరతవంశీయుల యొక్క చరిత్రను నాకు చెప్పండి. అలాగే తమరిప్పుడే దుష్యంతుడి ప్రస్తావన చేశారు. అటువంటి దుష్యంత మహారాజు గురించి, మా పూర్వజుడు ఆయన గురించి వినాలనేటువంటి కోరిక నాలో మరింత ఎక్కువ అవుతున్నది. కాబట్టి దుష్యంతుడు శకుంతలాదేవిని ఎలా వివాహం ఆడాడు, వారికి పుత్రుడు ఎలా జన్మించాడు, ఇలాంటి వాటన్నింటినీ తత్వతః ఉన్నదాన్ని ఉన్నట్లు నేను అర్థం చేసుకునేట్లు తమరు బోధించవలసినది అని ప్రార్థించాడు. వైశంపాయన మహాత్ముడు ఈ ప్రార్థనను ఆలకించిన వాడై పరమ సంతోషపడి, ఇటువంటి మహనీయుల చరిత్రలను వినాలనుకోవడం ఎంత అదృష్టమో అలాంటి మహనీయుల యొక్క కీర్తిని గానం చేయడం అంతకంటే అదృష్టం అని తెలిసిన వాడై ఆ ప్రసంగాన్ని ప్రారంభం చేశాడు. శకుంతల దుష్యంతుల కథ చాలా గొప్ప కథ. శకుంతలోపాఖ్యానము అని మహాభారతంలో ఈ కథ మనకు కనిపిస్తుంది. 8 అధ్యాయములలో విస్తారమై ఈ కథ మనకు దర్శనమిస్తుంది. ఈ కథ ఒక అద్భుతమైన ప్రసంగం. దాదాపుగా భారతీయుడైన ప్రతివాడికి ఈ కథ తెలుసు. యయాతి కథ తెలియకపోవచ్చు, మరొక మహారాజు కథ తెలియకపోవచ్చు, కానీ శకుంతలోపాఖ్యానము మాత్రం ప్రతివాడికి తెలిసే ఉంటుంది. కారణం ఈ ప్రసంగంలో ఉన్నటువంటి రసవత్తరమైన స్వరూపం. మహాభారతంలోని ఎన్నో రసపూర్ణములైనటువంటి ఘట్టాలను మహానుభావులైనటువంటి కవులు స్వీకరించి వాటిని ప్రాదేశిక భాషల్లో సైతం ప్రకటించారు. మహాభారతానికి ఉన్నంతగా ఈ వైభవం మరే గ్రంథానికి లేదు. రామాయణము, మహాభారతం ఈ 2 గ్రంథాలు భారతీయ సంస్కృతికి పునాదుల వంటివి. ఈ గ్రంథములలోని రసవత్తరము, అద్భుతము, ఉపదేశాత్మకము అయినటువంటి ప్రసంగములను గొప్ప గొప్ప కవులు వారికి నచ్చినటువంటి ఘట్టములను స్వీకరించి వారి వారి భాషలలో కావ్యాత్మకతతో మనకు ప్రసాదించారు.
అటువంటి సాహిత్య నిర్మాణం మన దగ్గర ఎంతుందో చెప్పడానికి లేదు. ఉన్నది ఒక్క మహాభారతమే, కానీ మహాభారతాన్ని ఆశ్రయించుకొని జన్మించినటువంటి కావ్యములు, నాటకములు ఎన్నో. ఉన్నది ఒక్క రామాయణమే, కానీ ఆ ఒక్క రామాయణాన్ని ఆధారం చేసుకొని అద్భుతమైనటువంటి సాహిత్య నిర్మాణం జరిగింది. కాబట్టి మహాభారతంలోని ఈ ఘట్టము, శకుంతల దుష్యంతుల కథ ఎన్నో నాటకాల్లో కనిపించింది, ఎన్నో సాహిత్య రూపాల్లో దర్శనమిచ్చింది, చిత్రలేఖనాదులలో కనిపించింది. ఒక మాటలో అనేకమైన కళాకృతులలో, కళారూపములలో ఈ కథ సాక్షాత్కరించింది. ఆ కారణం చేత భారతీయుడైన ప్రతివాడికి ఈ కథ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మహాభారతము, రామాయణము ఈ రెండు ఉపజీవ్య గ్రంథములు అని అంటారు. అలాగే వాటిని ఆధారం చేసుకొని ఉత్పన్నమైనటువంటి, ప్రకటింపబడినటువంటి సాహిత్య గ్రంథములన్నీ కూడా ఉపజీవకములవుతాయి. ఉపజీవ్యము అంటే ఏమిటి? మిగతా సాహిత్యాన్నంతటినీ బ్రతికింపజేస్తుంది. అలా భారతీయ వాంగ్మయము, భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయము వీటన్నింటినీ నిలబెట్టినటువంటి గ్రంథాలు ఇవి, ఉపజీవ్య గ్రంథాలు. విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు, కావ్యాత్మకత ఉన్నటువంటి మహాకవులెందరో ఈ గ్రంథములలో విహరించి వారి మనస్సును దోచుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైన రసవత్తరమైన ఘట్టములను స్వీకరించి దానితో వారి కావ్యములను అలంకరించుకున్నారు. వారి సాహిత్య జీవనానికి ఒక శోభను తెచ్చుకున్నారు. అలాంటి గరిమ మహాభారతానికి ఎంతున్నదో చెప్పడానికే లేదు. అలా గనక మనం ఒక అంశాన్ని భావించాలనుకుంటే ఒక్కరి గురించి చెప్తే సరిపోతుంది. ఆ ఒక్కరెవరు? మహాకవి, కవికుల గురువు శ్రీ కాళిదాసు. కాళిదాసు గారు ఈ 8 అధ్యాయములను స్వీకరించి, శాకుంతలోపాఖ్యానమును స్వీకరించి ఒక అద్భుతమైన కావ్యరచన చేశారు. నిజంగా చెప్తున్నాను, కాళిదాసు ప్రసాదించినటువంటి ఆ కావ్యానికి సరితూగగలిగినటువంటి కావ్యం ఇంకొకటి ఎక్కడా కనిపించదు. ఆ కావ్యము పేరు అభిజ్ఞాన శాకుంతలం. వాట్ ఏ వండర్ఫుల్ పోయట్రీ ఇట్ ఈస్. ఇది కేవలం భారతీయుల మనస్సును దోచుకోవడం కాదు, మహామహులైనటువంటి ఖండాంతరములలో ఉన్నటువంటి కవులందరూ ప్రశంసించారు. ఎవరి పేర్లనైతే మనం ఆంగ్ల సాహిత్యంలో స్మరిస్తూ ఉంటామో అలాంటి గొప్పవారు కూడా కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలాన్ని చూసి మోహితులైపోయారు. ఇంతకంటే కవిత్వం ఇంకొకరు రాయగలరా అన్నారు. ఇంతకంటే లాలిత్యము, ఇంతకంటే కావ్యాత్మకత ఇంకెక్కడా కనిపించదని నిర్ధారణ చేసి మాట్లాడారు. కాబట్టి కాళిదాసు గారు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం జగద్విఖ్యాతము. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏ నర్సరీలోంచి తీసుకున్నాడు ఆయన? మహాభారతం అనే నర్సరీలో. అది ఈ 8 అధ్యాయములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కాళిదాసు తన రచనను మనకు ప్రసాదించాడు. మనం ఏం చేద్దామంటే మహాభారతాన్ని, అందులో ఉన్న ఈ కథను కాళిదాసు గారి స్పర్శతో చూద్దాం దాన్ని. తద్వారా రసం అంటే ఏమిటో తెలుస్తుంది. పెద్దలు ఒక మాట అన్నారు, సంగీత సాహిత్య కళావిహీన సాక్షాత్ పశు. దుష్యంత మహారాజు రాజ్యం సాక్షాత్ స్వర్గమేనా ఇది అన్నట్లుగా ఉంది. మహాభారతంలో ఆ వర్ణన ఉంది. దుష్యంతుడి పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, ధార్మిక అనుష్ఠానములు ఎలా జరుగుతూ ఉన్నాయి ఇత్యాదులన్నీ సవివరణముగా చెప్పబడ్డాయి. అటువంటి ధర్మ పాలనాదక్షుడైనటువంటి దుష్యంతుడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? వేటకి. ఇంకంతే. ఈయన అలా వేట కొరకై అరణ్యానికి వచ్చాడు. తిరుగుతూ మాలిని నదీ తీరానికి చేరుకున్నాడు. శుభ్ర సలిల ప్రవాహంతో మాలిని నది అందరి మనస్సులను ఆహ్లాదపరిచేదిగా ఉంది. అటువంటి మాలిని నదీ తీరం చేరుకొని చుట్టూ కలియ చూశాడు. ఈ ప్రదేశం చాలా బాగుందే, ఎంతో రమణీయంగా ఉంది కదా అన్నట్టుగా చూస్తున్నాడు. తస్యాస్తీరే భగవతః కాశ్యపస్య మహాత్మనః ఆశ్రమ ప్రవరం రమ్యం మహర్షిగణ సేవితం.
ఆ తీరంలో, మాలిని నదీ తీరంలో కాశ్యపుడైనటువంటి శ్రీ కణ్వ మహర్షి గారి ఆశ్రమం ఉన్నది. భగవత ఆశ్రమ ప్రవరం, ఆశ్రమములన్నింటిలో గొప్పదైనటువంటి కణ్వాశ్రమము అత్యంత రమణీయంగా దర్శనమిస్తోంది. మహర్షి గణసేవితం, అనేక మంది మహాత్ములు రావడం, పోవడం, నివసించడం, ఇటువంటి పరిస్థితి ఆశ్రమానికి ఉన్నది. అలా మహర్షి గణములతో నిరంతరము సేవింపబడేటువంటి ఈ పవిత్రమైన ఆశ్రమాన్ని చూస్తూనే రాజుగారి మనస్సులో అత్యంత పవిత్రమైన భావాలు జన్మించాయి. ఎలాంటి అంశాన్ని మనం చూస్తామో తదనుగుణమైన వృత్తి ప్రవాహం హృదయంలో కలగడం సహజం. దృశ్యమును అనుసరించి వృత్తి ఉంటుంది. ఇంత సాత్వికమైనటువంటి దర్శనము కలుగుతూనే హృదయము యందు సాత్వికత ఆవిర్భవించింది రాజుకి. తద్వారా వెంటనే ఆశ్రమానికి వెళ్ళి మహాత్ముడైనటువంటి కణ్వ మహర్షి దర్శనం చేసుకోవాలనేటువంటి కోరిక కలిగినది. ఆ విషయాన్ని తనతో వచ్చినటువంటి పరివారానికి చెప్పాడు. కొద్దిసేపు అందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, నేను కణ్వ మహర్షి దర్శనానికి వెళ్తున్నాను, ఆశ్రమానికి వెళ్ళి వారిని దర్శించి వస్తాను. ఎందుకు ఇంత మహారాజు మహర్షి దర్శనానికి వెళ్ళాలి? ఆయన వాళ్ళ ఊళ్ళో కూర్చొని మహర్షి గారికే కబురు పంపించవచ్చు కదా. మహర్షులు తమ యొక్క స్వతంత్ర ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటారు. ఈశ్వరుడి కృప మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు మిగతా వారికి తల వంచడు. అలాగని గర్వముతో విర్రవీగుతున్నారని కాదు, వారి స్థితి వారిది. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. కాబట్టే వీరి ఆశ్రమాలన్నీ అరణ్యముల యందు ఉండేవి. పునఃపునః రాజధానిలో ప్రవేశించడం వీరికి ఇష్టం లేదు. అటువంటి దివ్య చరిత్రలను, మహనీయులను చూస్తే రాజులు కూడా గౌరవించేవారు. రాజులు ఇలాంటి మహాత్ములను సంరక్షించి మేము కృతకృత్యులమైనామని భావించేవారు. ఆశ్రమ సంరక్షణకు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని నిర్మించి ఈ సేవ చేసుకునే అదృష్టం మాకు వచ్చినదే, తద్వారా మా రాజ్యము సుఖిస్తుంది అనే ఒక గొప్ప భావంలో ఉండేవారు. అలాగే ధర్మశాస్త్రము యందు ఒక మాట చక్కగా చెప్పబడింది. అదేమిటంటే మందిరములను, అలాగే తీర్థముల యందు స్నానమును మహాత్ములను కారణము లేకుండానే దర్శించవచ్చును అన్నారు. మిగతా ఎవరి విషయంలోనైనా తగిన కారణం ఉంటేనే వెళ్ళి మాట్లాడాలి, అకారణంగా ఏ పని చేయకూడదు. కానీ ఒక మందిరం గురించి మీరు విన్నారు, ఏదో ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళే ముందు మీకు ఆ మందిరం గురించి తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఈ ఫలాని మందిరం ఇక్కడ ఉన్నది, ఈ మహాత్ముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి ఆ మందిరంలో అనుగ్రహిస్తున్నది భక్తులను అని తెలిసినప్పుడు మీరు పనిగట్టుకొని ఆ పని కొరకు రాకపోయినా అకారణముగా మీరు వెళ్ళి మందిరంలో దర్శనం చేయాలి, భగవన్మూర్తిని దర్శించాలి. అలాగే నదీ స్నానములు చేయాలన్నా కూడా ప్రత్యేకమైన కారణం ఏం పెట్టుకోక్కర్లేదు. పవిత్రమైన తీర్థములలో మీరు ఎప్పుడు స్నానం చేసినా చక్కటి ఫలితమే వస్తుంది. శాస్త్రం అంటోంది, మీరు పవిత్రమైన నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ దేవతను అర్చించి మీరు ఎప్పుడు స్నానం చేసినా మంచి ఫలితమే కలుగుతుంది. ఇది సత్యం. దానికి కారణం అక్కర్లేదు. నిర్ణయించుకొని ఈ ఫలాని కాలంలోనే మునగాలనేమీ లేదు. అలాగని అర్ధరాత్రి మునగకూడదు, సంధ్యా సమయం అయ్యాక మునగకూడదు. ఎందుకంటే దానిలో ఉండే జీవములకు వాటికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మానవులకు నిర్దేశింపబడిన కాలం ఒకటి ఉన్నది, ప్రత్యేకంగా సూర్యోదయానికి ముందు. అలా గనక చేస్తే అది దేవస్నానముతో సమానం. లేదండి నాకు అంత వసతి లేదంటే సూర్యోదయం అయ్యాక 1 గంట లోపు ముగిస్తే మంచిది. మరీ మధ్యాహ్నము సాయంత్రం అన్నట్టుగా పెట్టుకోకుంటే మంచిది. వెరసి మన కథలోకి వస్తే పవిత్రమైన తీర్థముల యందు స్నానమునకు ఏ కారణంతో పని లేదు. మీరు అక్కడ ఉండడం తటస్థిస్తే ఆ సమయమును భావన చేసి నదిని పూజించి మీరు స్నానం చేయవచ్చు. అలాగే మహనీయుల దర్శనానికి కూడా హేతువు లేకుండానే వెళ్ళి దర్శించుకోవచ్చు. అంతేగాని ఏదో పని ఉంటేనే వెళ్ళి చూస్తాను అన్నట్లుగా ఉండకూడదు. ఇలా ఎందుకు చేయాలి? అకారణముగానైనా సరే దేవతామూర్తులను, పవిత్ర నదీ స్నానములను
మహనీయుల దర్శనాన్ని ఎందుకు చేయాలి? ధర్మశాస్త్రం అంటోంది, ఇలా గనక మనం చేస్తే పాపక్షయము, పుణ్య సంవర్ధనము అత్యంత సులభముగా లభిస్తాయి. పాపము క్షయమవ్వాలి, పుణ్యము వృద్ధి పొందాలి. ఈ రెండూ అతి సులభంగా జరగాలంటే ఒక చక్కటి ఉపాయం మనం ఇప్పుడే చెప్పుకున్నటువంటి మాట. అయితే ఒక విషయం జాగ్రత్తగా వినండి. దేవతామూర్తులను దర్శించడం, నదీ స్నానము, మహనీయుల సందర్శన, వీటిని విధిని అనుసరించి చేయాలి. అంతేగాని అడ్డగోలుగా వెళ్ళి దేవతా దర్శనం అంటే అది దేవతా దర్శనం కాదు. ఒక విధి ఉన్నది. ఆ విధిని గనక మనం అనుసరిస్తే ఖచ్చితంగా పాపక్షయం జరుగుతుంది, పుణ్య సంవర్ధనము జరుగుతుంది. ఆ విధి తెలియకుండా గనక చేస్తే మనం అనుకున్న ఇవేవి లభించవు. కారణం ఏమిటంటే ఆ కర్మ వెనక ఉండవలసినటువంటి మూల సూత్రము తప్పిపోయింది. ఆ కర్మ యందు ఉండవలసిన భావన నశించినది. కర్మకు ఫలితం లేదు, భావనకే ఫలితం ఉన్నది. కర్మకు ఉన్న ఫలితము చాలా అల్పము, భావనకు ఉన్నటువంటి ఫలితము చాలా పెద్దది. కాబట్టి విధి తెలియకపోతే భావము కూడా తెలియదు. ఆ విధినంతటినీ మహాభారతమే చెప్తున్నది. దుష్యంతుల వారు ఎప్పుడైతే కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షిని దర్శించుకోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నాడో, వెంటనే అతను చేసిన పని, ధ్వజినీం అశ్వసంబంధాం పదాతి గజ సంకులాం అవస్థాప్య వనద్వారీ సేనాం ఇదం ఉవాచ సహ. ఆయన తన యొక్క గుర్రములను, రథములను, గజాది సైన్యమును, పదాతి దళములను వీటన్నింటినీ ఆశ్రమానికి దూరంగానే నిలబడి పొమ్మని ఆజ్ఞాపించాడు. రాజుగారు వెళ్తున్నారంటే ఒంటరిగా వెళ్ళరు ఎక్కడికి, ఆయన వెనక చతురంగ బలం వెళ్తుంది. వీటన్నింటినీ అవస్థాప్య వనద్వారి, మహర్షి యొక్క ఆశ్రమం ఇంకా ప్రారంభం అవ్వబోతోంది, ఆ ప్రాంతము రాబోతోందన్నంతలోనే వీళ్ళందరినీ అక్కడే ఆపేశాడు. మీరు ఇంకా లోపలికి రావడానికి లేదు, ఇక్కడే నిలబడండి, నేను వెళ్ళి వస్తాను అని వాళ్ళతో చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట, మనం భగవంతుడి దర్శనానికైనా మహాత్ముల దర్శనానికైనా వెళ్ళినప్పుడు, సరే వెళ్తే వెళ్ళాంగాక కార్లలో వెళ్ళినా కూడా ఆ కారును లేదా మీ టూ వీలర్ని వీటిని కొంత దూరంలో ఆపి కనీసం కొంత దూరమైనా కాలుతో నడవాలి. విధి ఏమిటంటే కొంత దూరంగానే ఆపేయాలి. ఇంకా చక్కగా విధిని పూర్తిగా చెప్పాలంటే కాలినడకన నడిచి వెళ్ళాలి. అలాగని 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాలినడకన ఎక్కడ వెళ్తాం? అలా చెప్పినా ఇంప్రాక్టికల్. కాబట్టి ఒకవేళ మనం వాహనంలో వెళ్ళినా, ఒకవేళ ఏమిటి అలాగే వెళ్తాం, ఈ వాహనమును దేవాలయము ముందే పోయి ఆపకూడదు. అలాగే మహనీయుల ఆశ్రమముల గేటు ముందుకు వెళ్ళి ఆపకూడదు. నదుల ముందు దాకా వెళ్ళి ఆగకూడదు. కొంత దూరంలో ఆపి కనీసం కొంత దూరమైనా మన శక్తిని అనుసరించి 4 అడుగులు వేయాలి. అలా వేయకపోతే విధితో వెళ్ళినట్టు అవ్వదు. అలాగే సమాత్యో రాజలింగాని సోపనీయ నరాధిపః పురోహిత సహాయశ్చ జగామ ఆశ్రమముత్తమం. ఎంత బ్యూటిఫుల్ ఐడియాస్. సమాత్యో రాజలింగాని, నేను రాజును అని చెప్పేందుకు ఏ ఏ లక్షణములు, ఆభరణములు, చిహ్నములు అతని దేహం మీద ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తీసివేశాడు. చివరికి కిరీటము కూడా తీసేశాడు. కిరీటము రాజుకి, ఇతడు రాజు అని చెప్పేందుకు ఆయన సార్వభౌమాధికారమును సూచించేదై ఉంటుంది. అటువంటి కిరీటమును కూడా తీశాడు. ఎవరు? నరాధిపః, సార్వభౌముడైనటువంటి రాజు. ఆ తర్వాత ఒకరిద్దరు పురోహితులను వెంటబెట్టుకొని జగామ ఆశ్రమం ఉత్తమం, అక్కడే ఉన్నటువంటి ఆశ్రమానికి పురోహితులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. సో రథమును బయటే ఆపేశాడు, అలంకారములన్నింటినీ తీసివేశాడు, చివరికి కిరీటమును కూడా తీసేశాడు. అంటే ఇక్కడ ఏమిటి సూచన? మనం ఆశ్రమాదులకు వెళ్ళినప్పుడు సాదాసీదా వేషధారణ ఉండాలే తప్ప
ఆర్భాటములు చేయకూడదు. అలాగే అక్కడికి వెళ్ళి నేను ఫలాని దేశానికి రాజునండి ఇలా చెప్పుకోకూడదు. అవి చెప్పుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. వినీత వేషులై ఉండాలి. కాళిదాసు నాటకాన్ని గనక మీరు ఇప్పుడు చూస్తే అభిజ్ఞాన శాకుంతలంలో రథం నడిపేవాడు అడుగుతాడు, మహారాజా తమరు కిరీటాన్ని కూడా తీసివేస్తున్నారు, విలువైన ఆభరణములన్నింటినీ తీసివేసి రథంలో పెడుతున్నారు, ఎందుకండి ఇలా చేస్తున్నారు? మహర్షి దర్శనానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలా? అక్కడ దుష్యంతుల వారు ఒక మాట అంటారు, వినీత వేషేణ ప్రవేష్టవ్యాని తపోవనాని. ఓ రథము నడిపేవాడా, వినీత వేషముతోనే తపోవనాలకు వెళ్ళాలి తప్ప మనం తపోవనాలకు వెళ్ళి రాజస ప్రధానమైన గుర్తులను చూపించకూడదు. సందర్భోచితమైనటువంటి వస్త్రధారణ ఉండాలి. తపోవనము సత్వగుణానికి సంకేతమై ఉన్నది. దేవాలయము సత్వగుణ సంకేతమై ఉన్నది. మహనీయుల యొక్క సన్నిధి తీర్థములు సత్వగుణాని కొరకై చెప్పబడ్డాయి. అలాంటి చోట మన ఆహార్యము, వేషభూషలు, భాష మొదలైనవన్నీ కూడా సత్వాభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళేలా ఉండాలి. మనల్ని చూసి మిగతా వారికి కూడా తద్భావములే కలిగేలా ఉండాలి. అంతే తప్ప రజోతమో ప్రవృత్తులను ప్రేరేపించేటువంటి వస్త్రధారణ కానీ, అలాగే వినయాదులను అస్సలు సూచించినటువంటి ఆభరణాదులను కానీ, యాటిట్యూడ్స్ని కానీ పెట్టుకోకూడదు. కాబట్టి తదనుగుణమైనటువంటి పరిస్థితిలో నీవు వ్యవహరించదవుగాక. ఆ పరిస్థితి ఏమిటి? ఆ వ్యవహారం ఎలా ఉండాలి? వినీత వేషేణ ప్రవేష్టవ్యాని తపోవనాని. మీరు నేను గుర్తుపెట్టుకోవాలి. ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆర్భాటాలు వద్దు, మహనీయుల దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆర్భాటాలు వద్దు, నదీ స్నానాదులకు వెళ్ళినప్పుడు ఆర్భాటాలు వద్దు. సాదా సీదాగా వెళ్ళాలి. సభ్య వేషధారణ ఉండాలి, కులీన వేషధారణ ఉండాలి. చూస్తూనే ఆహా వీడు కొంత సద్భావములు కలిగినవాడు, సదాచారమున్న కుటుంబంలో పుట్టాడు అన్నట్టుగా అనిపించాలి. అంతే తప్ప చిత్ర విచిత్రములైన వస్త్రాలు వేసుకోకూడదు. కాళిదాసు గారు వారి కావ్యములయందు భారతీయ సంస్కృతికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన విషయాలను కూడా ఎంత ఉత్కర్షగా చూపిస్తారంటే అనితర సాధ్యమైన పని. ఆ మహానుభావుడికి 2 చేతులెత్తి నమస్కరించాలి. భారతీయ ధర్మశాస్త్రం అంటే ఏమిటి, భారతీయ సంప్రదాయం అంటే ఏమిటి, అందులో చిన్న చిన్న విషయాలు అంటే మనం చదివినా ఒక్కోసారి మన కంటికి కనిపించని చిన్న విషయములను కూడా తన నాటకముల యందు, తన కావ్యముల యందు ఎంతగా ఉద్ధృతపరుస్తారో చదివిన వారికి తెలుస్తుంది. కాబట్టి ఆ మహనీయుడి రచనలు కొద్ది కొద్దిగా చూసిన వాళ్ళకే ఈ విషయాలు తెలిసిపోయాయి. చిన్న చిన్న సూక్ష్మమైన అంశములను సైతం చక్కగా ప్రస్తావించి తదనుగుణమైన బ్యాక్గ్రౌండ్ను పెట్టి మనకెంతగా చూపిస్తారంటే ఆ మాట మన హృదయస్థమైపోతుంది. అందులో ఇదొకటి.